నేను ఒకటే చెప్తానండి, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 85-90 రూపాయలు మీరు ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన ఒక 10 రూపాయలు మాత్రమే గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. రీట్స్ అంటాం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్. ఆ రీట్స్ కూడా బాగా పాపులారిటీ వస్తుంది, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అలాంటి వాటిలో మీ అసెట్స్ని, మీ 100 రూపాయలు మీరు డిఫరెంట్ బొకేస్లో పెట్టుకోవాలి. డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేది మనం వారన్ బఫే గారి చెప్పే ప్రిన్సిపల్ అది. సో అన్ని డబ్బుల్ని ఒకే చోట పెడితే రేపు పొద్దున ఏదైనా ఒక అసెట్ క్లాస్లో ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి, మీరు మొత్తం మునిగిపోతారు. అలా కాకుండా ఈ డబ్బులను 10 చోట్ల 5 చోట్ల పెట్టారనుకోండి, ఒక అసెట్ క్లాస్ పోయినా ఇంకొక అసెట్ క్లాస్ మనం కాపాడుకునేందుకు స్కోప్ దొరుకుతుంది. కాబట్టి ఈక్విటీలను ప్రిఫర్ చేసుకోండి. గోల్డ్కి సిల్వర్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, పెరుగుతాయి. బట్ ఆ కెపాసిటీ మీకు ఉండి, ఆ షాక్ని తట్టుకునే కెపాసిటీ మీకు ఉండి, అంతటి ఎక్స్పర్టీజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయన్న ఫ్యాక్టర్స్ని మీరు ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేసినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి. కానీ యాజ్ అన్ ఇన్వెస్టర్గా, చిన్న ఇన్వెస్టర్గా, ఒక లేమ్యాన్ ఇన్వెస్టర్గా గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి ప్రెషియస్ మెటల్స్ని విపరీతంగా డబ్బులు పెట్టి ఇరుక్కోకండి. ఈక్విటీల వైపు, స్టాక్ మార్కెట్స్ వైపు కానీ స్టాక్స్ కొనండి. లేదు మీకు ఎక్స్పర్టీజ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో నేను ప్రిఫర్ చేయమని చెప్తాను.